డేర్ ఏంటంటే వాళ్ళ ఎక్స్ కి ఫోన్ చేసి నేను నిన్ను మిస్ అవుతున్నాను, మన ఇద్దరం మళ్ళీ కలిసిపోదాం అని అడగడం. వినటానికి చాలా ఈజీగానే ఉంది కానీ నిజంగా పెయిన్ అనుభవించిన వాడికి ఆ మాట అడగడం చాలా కష్టం. బట్ ఈ డేర్ చేయడానికి కూడా నలుగురు ముందుకు వచ్చారు. రోహిత్, సృష్టి, దీపక్, గాయత్రి ఈ నలుగురు ముందుకు వచ్చారు. నలుగురు డేర్ చేయలేరు కాబట్టి ఆ నలుగురు ముందు ఒక బెల్ పెట్టారు. ఆ బెల్ ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళకే ఈ ఛాన్స్ ఇస్తా అన్నారు. ఆ బెల్ ఫస్ట్ రోహిత్ పట్టుకున్నాడు. రోహిత్ తన ఎక్స్ కి కాల్ చేశాడు, బట్ ఆమె కాల్ ఎత్తలేదు. నెక్స్ట్ మళ్ళీ బెల్ టాస్క్ పెడితే ఈసారి దీపక్ పట్టుకున్నాడు. దీపక్ కూడా ఫోన్ ట్రై చేశాడు, అతని ఫోన్ కూడా కలవలేదు. నెక్స్ట్ మళ్ళీ బెల్ టాస్క్ పెడితే సృష్టి పట్టుకోవడానికి ట్రై చేసింది. ఈ లోపు గాయత్రి బెల్ ని పట్టేసుకుంది, బట్ గాయత్రి ఫోన్ కూడా తన ఎక్స్ లిఫ్ట్ చేయలేదు. ఫైనల్ గా సృష్టికి ఛాన్స్ వచ్చింది. సృష్టి వాళ్ళ ఎక్స్ అయితే ఫోన్ ఎత్తాడు. అతనితో చాలా సేపు డిస్కషన్ జరిగింది. నాకు ఆ డిస్కషన్ అంతా విన్న తర్వాత ఆ అబ్బాయి చాలా పాపం అనిపించింది. అంటే లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయిన వాడిని మళ్ళీ ఫోన్ చేసి గెలకటం అనే ఫీలింగే వచ్చింది. ఏ మాట మాట సృష్టి కూడా బ్యాడ్ గానే ఫీల్ అయింది, బట్ ఆమెకి వేరే ఆప్షన్ లేదు, చేయాల్సిందే. సో ఆమె అయితే టాప్ 5 కంటెండర్ గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ డేర్ వచ్చేసి టాటూ డేర్ అన్నారు. ఒక 10 మంది పరిగెత్తుకుంటూ వచ్చారు, నేనే ఇచ్చుకుంటా అంటే నేనే ఇచ్చుకుంటా అని. అయితే నవదీప్ వచ్చి ఎక్కడో కాదు 4 హెడ్ మీద వేయించుకోవాలన్నారు. అప్పటికి 10 మందిలో ఒక్కళ్ళు కూడా బ్యాక్ అవ్వలేదు. ఫస్ట్ ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలన్నారు. తర్వాత దాని నుంచి తెలుగులో తూ నా బతుకు అని వేయించాలన్నారు. అప్పటికి స్టిల్ 10 మంది అలాగే ఉన్నారు. చాలా డెస్పరేట్ గా ఉన్నారనే ఫీలింగ్ వచ్చింది. అరే మరి బిగ్ బాస్ కోసం ఈ లెవెల్ కి తగ్గిపోయి ఉంటారా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. 10 మంది అలాగే ఉన్నారు. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, తూ నా బతుకు ఆర్ ఐ ఆమ్ ఏ లూజర్. ఈ రెండిట్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నారు. 10 మంది వచ్చారు కాబట్టి జడ్జెస్ ఏం చేశారంటే ఈ టాస్క్ ఓన్లీ అబ్బాయిలకి అన్నారు. అబ్బాయిలకి అని చెప్పి మళ్ళీ గంట టాస్క్ పెట్టారు. అందులో నవరాసాల మామ కృష్ణ ఉన్నాడు కదా, అతను సెలెక్ట్ చేసుకున్నాడు. అతనైతే ఈ ప్లేస్ లో తూ నా బతుకు అని టాటూ వేయించుకున్నాడు. యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాడు అంట. సో టాటూ వేయించుకుంటే గవర్నమెంట్ జాబ్ కూడా రాదు, దాన్ని కూడా డేర్ చేసి టాటూ వేయించుకున్నాడంటే మనోడు గ్రేట్ అనే చెప్పాలి. అంటే బిగ్ బాస్ అంటే అంత డెడికేషన్ ఉంది, అంత ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ టాటూ వేయించుకున్నాడు. సో టాటూ వేయించుకొని మనోడు టాప్ 6 లోకి అయితే వెళ్ళిపోయాడు. నేనైతే ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా తూ నా బతుకు అని టాటూ అయితే వేయించుకున్నాం. బట్ ఆ టాటూ వేయించుకోవడం కూడా గ్రేటే. ఇంకా నెక్స్ట్ డేర్ వచ్చేసి హెయిర్ టాస్క్. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?